ఆహా. ముస్లిమ్స్ అన్నా మన అందరం ముస్లిమ్స్ మనకు వ్యతిరేకం ఏం కాదు. అన్ని దేవుళ్ళు ఒకటే. ఏ దేవుడన్నా ఒకటే. మనకి పోషాకారం నడిపించేది ఎవరో అని అనుకుంటే కనుక భగవంతుడు ఒక్కడే ఉన్నారు. ఇప్పుడు మీ విశ్వాసం ఏంటంటే ఎవరు నమ్ముతారు మీరు? సాయిబ్. ఏదైనా ఒకరే దేవుడు ఉన్నారు. మంచిది. కాకపోతే అంటే చిన్నపిల్లల విషయంలో చిన్న దోమతరన్నా కట్టవలసిందమ్మా. మరి నైట్ ఎక్కడ పడుకుంటారు మీరు? చూసానమ్మా. భోంచండి. ఏ ఊరు వెళ్తున్నారు బ్రదరు? విజయవాడ. అబ్బాయి మీ అబ్బాయి పాప మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. విజయవాడ ఎక్కడ బ్రదరు? బస్ స్టాండ్ ఎదుర్కొంటానన్నా. ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. మన కోసం రక్తం కాచారు ఆయన. ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యూ. ఓకే. మీ పేరు బ్రదర్? రాజా. ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఆయన మన కోసం రక్తం చిందించారు. గతంలో మన పరిస్థితి బాగోలేకపోయినా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన కోసం ప్రాణం పెట్టారు ఆయన. ఈ రోజుల్లో ఎవరున్నారు బ్రదర్ మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు? ఎవరున్నారు? కలవరి సిలువలో అంటే ముస్లిమ్స్ అనగా నేను ఏం చెప్తానంటే అబ్రహాము సంతానం సంబంధించిన ఆయన. అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ముస్లిమ్స్ ఖురాన్ కూడా మన దగ్గర సంబంధం. మన బైబిల్ చాలా గొప్పది. అలాగే ఖురాన్ కూడా గొప్పది. నేను ఎందుకు ఖురాన్ గొప్పది అంటానంటే మీరు నమ్ముతున్న విశ్వాసాన్ని నేను కిందపరచును చేయించుకొని మన జీవితాలు మారుతారమ్మా. నేను ఒకప్పుడు తాగుబోతాన్ని, తిరిగిపోతాన్ని, అర్థమవుతుందా, సిగరెట్లు కాల్చివన్నీ అన్నీ చేసేవాడిని. కానీ దేవుడు మార్చిన తర్వాత, నన్ను పట్టుకున్న తర్వాత పూర్తిగా మారిపోయాను. మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మనలాంటి మీరెవరో బయట ఏం కాదు, మన స్నేహితులు ఫస్ట్. అర్థమైందా? మన స్నేహితులు, ఒక కుటుంబం. మనం ఒక తండ్రి నుంచి వచ్చాం. మనం తెలుసామా? ఒక తండ్రి నుంచి వచ్చాం మనం. ఫస్ట్ ఒకరే భూమి మీద పుట్టింది ఒకరే, ఆదాము అవ్వ తర్వాత మనం అందరం కూడా ఆ బాడీలో నుంచి వచ్చిన వ్యక్తులు మనందరం కూడా. ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఆత్మను కలిగి ఉన్న వాళ్ళు మనందరం కూడా. మన పరిస్థితులు మారిపోయాయి అంటే మన సొంత వాతావరణం అన్నీ మారిపోయాయి. ఏదేమైనా బ్రదరు చెప్పమ్మా. మంచిది. పిల్లల కోసం బ్రతకండి తమ్ముడు. పిల్లల కోసం బ్రతకండి. నా దగ్గర మరి డబ్బులు ఏమీ లేవు, మీ ప్రయాణంలో ఉపయోగపడతాయి. మరి నా దగ్గర ఇవి ఉన్నాయి, ఉంచండి. ఉంచు తమ్ముడు. చెల్లి నీ సొంత అన్నయ్య నేను. ఓకేనా? ఉన్నారా? నేను నీ సొంత అన్నయ్య. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. బై డాడీ. దేవుడు ఆల్రెడీ మన ఎప్పుడు 24 hours కాపలా కాస్తున్నాడమ్మా. హాస్టల్ వేసే శుభ్రంగా చదువుకుంటే రేపు పొద్దున్న నేను ఎప్పుడైనా సరే నేను విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. నేను విజయవాడలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. మీరు మందు గట్ట తాగుతారా? అలవాటు ఉంది కానీ కాకపోతే సాయంత్రం ఒకసారి. అయితే నేను ఏం చెప్తానంటే దేవుడు గొప్ప దేవుడు కదా. మన దేహాన్ని ఆయన ఆలయంగా పెంచుకున్నాడు. మన దేహాన్ని దేనిగా పెంచుకున్నాడు? ఆలయంగా. ఈ దేహం దేవుడి దేవాలయం అంట. ఆయన ఆత్మ మనలో ఉండాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలవాటు ఉందా? ఒకసారి మానేయమంటలేదు. నెమ్మదిగా మానేయండి. బ్రదర్ నేను చెప్తున్నాను, ఒక అన్నదమ్ముడిగా చెప్తున్నాను.
మానేసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని ఒక సేవకుడిగా వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని చూడండి, ఇప్పుడు ఇంత దోమల్లో పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రానున్న దోమలో మంచి అద్భుతంగా వాడుకుంటాడు దేవుడు మిమ్మల్ని. మానేస్తాను ఈ మొక్కు తీపి పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే, వెళ్ళినాక చేపి హాస్టల్కి వెళ్ళిపో, శుభ్రంగా చదువుకో. మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. అవునా, సూపర్ డాడీ. నాకు నలుగురు పిల్లలు అన్నారు. నలుగురా? ముగ్గురు బాబులు ఒక పాప. ఆల్రెడీ ఇద్దరు అది ఎదిగితే నీ పొజిషన్ చాలా బాగుంటుంది అమ్మ. వాళ్ళిద్దరిని చదివించుకుంటాను. మంచి బాగా చదివించాలి. అదే అన్న మన రైల్వే స్టేషన్ ఎదురు మన ఏమంటున్నది నవజీవనం కాలుగొట్టిన ఆల్రెడీ ఇద్దరు వాళ్ళిద్దరిని చెప్తే నీ పిల్లలేనా అంటాం. అలా ఉంటారు. ఇవి నన్ను కూడా రావద్దు అంటున్నారు హాస్టల్కి. మా చిన్న అబ్బాయి కెమెరాలు అయితే ఉన్నాయి, అసలు రావద్దు వెళ్ళిపో రాబాకు పలాస వెళ్ళిపో నువ్వు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు వేరే మా అమ్మ దగ్గర ఉంది. మా అమ్మ బయట ఊర్లో ఉంది, అది ఉంటేనే కదా వెయ్యాలి. అందువల్ల ఇది మన దగ్గర ఉంది. ఇక వెళ్ళినాక ఇన్ని కూడా వేసేస్తాను. హాస్టల్ వేసే, హాస్టల్ వేసి పెరిగినాక పిల్ల శుభ్రంగా. ఏం పని చేస్తావు నువ్వు? నేను సెవలు కలుపుతాను. నేను ఇద్దరు మసీదుకి వెళ్తాను. ఆహా. అదే బస్ స్టాండ్ ఎదురు సర్పూర్ రోడ్డు ఉమ్. సుజాన్ సెవలు కలుపుతాను. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు. నిజం నమ్ముతావా? నిజమన్నా. నీ మీద దారుణంగా ఉండేవాడు నేను నాకు తాగుడు లేని అలవాటు ఏం లేదు. నాకు చాలా అలవాట్లు ఉండేవి. కానీ దేవుడు పిలుచుకున్న తర్వాత నేను అన్నిటిని విడిచిపెట్టి ఒకరు నాకులాగే ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పానో నాకు ఒకరు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు మహా గొప్ప దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తాను, నిన్ను సేవ చేస్తాను పిలుస్తానంటే ఇప్పుడు నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా సపోర్ట్గా? నాకు దగ్గరకు 200 మంది పైన ఉన్నారు యవనస్తులు, మనకులాంటి యవనస్తులు. అర్థమవుతుందా? నువ్వు యవన కాలంలో ఉన్నావు, దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. నువ్వు అవకాశం ఇస్తే వెంటనే మానేమని చెప్పట్లేదు. స్లోగా చిన్న పిల్లల కోసం. ఓకేనా? రానున్న దినాల్లో తీసుకున్న తర్వాత పూర్తిగా డివైడ్ అయిపోయి కూలి పనికి వెళ్ళిపో. నువ్వు ఎంత చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా సరే అసలు నన్ను నమ్ముతాడా లేదని చెప్పి పరీక్షలు కూడా పెడతాడు. అవునమ్మా, నిజమమ్మా. నేను వెళ్తానన్నా. పోయినసారి అంత ముందు సారి వెళ్ళి కొవ్వొత్తులో వెలిగించాను. కావాలని పరీక్షలు పెడతాడు. గుణదల మన విజయవాడ గుణదల ఉంది, ఆ. ఆ కొవ్వొత్తులో వెలిగించాను ఒకసారి వెళ్ళి. ఏదేమైనా నువ్వు అడుగు, ప్రార్థన చేసి చిన్నది. మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉన్నారా తండ్రి మా పరిస్థితి ఏంటని చెప్పి చిన్నది అడిగిన వెంటనే దేవుడు వెంటనే ఇన్వాల్వ్ అయిపోతాడు, సాయం చేస్తాడు. నా నైట్ 10 అయినా సరే మసీదుకి వెళ్తున్నా, డబ్బులు కావాలి కదా. అక్కడ విజయవాడ వెళ్ళాలా, ఆధార్ కార్డు తీసుకోవాలా, అన్ని మాట్లాడాలా, విన్ని వేయాలా, మళ్ళీ గురకలు వెళ్ళాలి, అబ్బాయి చుట్టూ తీపియాలా, చాలా పని ఉంది. అందుకే ఎంత టైం అయినా సరే అక్కడికి వెళ్ళా మసీదు. అటు వెళ్ళాలంటే మళ్ళీ డబ్బులు అటు ఉండవు. అవునమ్మా, మన ఊరు కదా, మన ఊర్లో నేను మసీదుకి వెళ్ళను. అవును. ఏదైనా మంచిది, దేవుడు మంచి కార్యం చేస్తాడు. నువ్వు పాడు చేసుకోకు జీవితాన్ని, లేదన్నా పిల్లల కోసం బ్రతుకు. దేవుడు రానున్న దినాల్లో నీకు ఎంత మందిని ఇస్తాడంటే దేవుడు నీ వెనకాల బోళ్ళు మందిని చేస్తాడు. ఓకేనా? ఆ యేసు ప్రభుని ఎంత మొక్కుంటే ఆడపిల్లని ఇచ్చాడు సార్. మెయిన్ గాడ్ బ్లెస్. ఆ అమ్మాయి ముగ్గురు మగ పిల్లలే, లాస్ట్ అమ్మాయి. చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న కళ్ళు మూసుకుంటా చిన్న ప్రార్థన చేద్దాం. పర్లేదు చెల్లి, అలా పెట్టుకో చెల్లి, పర్లేదు. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాన్నగా తండ్రి, తమ్ముడు కోసం, అలాగే చెల్లి కోసం, అలాగే వాళ్ళకి ఇచ్చినట్టు బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ఈ బిడ్డలు మీరు దర్శించండి. ఈ బిడ్డల ప్రభావ తండ్రి, నాన్నగా తండ్రి, ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో, ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు ప్రభావ. నాయక తండ్రి, ఆలోచన అన్నింటినీ సఫలపరచండి. వారికి ఇచ్చినట్టు బిడ్డలు మీరు దీవించండి. హాస్టల్లో వేయాలనుకుంటున్నారు ప్రభావ, మీరు సహాయం దయచేయండి. రాజు జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడా. నాయక తండ్రి, బిడ్డలు నాయక తండ్రి మీరు ఆశీర్వదిస్తారు, మేము నమ్ముతున్నాం ప్రభావ. ఎందుకంటే మీ ఆలోచన లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా పుట్టడు కనుక ప్రభా తండ్రి నాయన. ఇక తండ్రి నువ్వు పిల్లల్ని ఇచ్చావు, గర్భఫలాలను ఇచ్చావు. వీరిగా తండ్రి ఈ పొజిషన్లో తండ్రి ఇక్కడ నాయన, ఇక తండ్రి నాయన దోమల్లో పడుకుని ఉన్నారు ప్రభా. వీరికి దిక్కు లేని వారికి మీరే దిక్కు కాబట్టి ప్రభా తండ్రి సహాయం దయచేయండి. వీరి ద్వారాగా నాయన తండ్రి నేను అనేక పనులు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడు. సహాయం దయచేయండి. వీరన్ని విషయాల్లో వీరు వెళ్తున్న మార్గ మధ్యలో కూడా మీరే తోడైండి ముందుకు నడిపించమని మా ప్రభును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.